కంట్రీస్ ఆల్సో వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, పెద్ద పెద్ద సిటీస్ వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అనేది కూడా మేము డిసాస్టర్ మేనేజ్మెంట్ మా డిఆర్ఎఫ్ వాళ్ళందరూ కూడా స్టడీ చేశాము. దాంట్లో ఒక చిన్న చిన్న ఇన్నోవేషన్స్ మనం ట్రై చేయాలనే ఉద్దేశంతో చేసుకుంటున్నాము. నాలాల విషయంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో అధికారుల తీరులో మాత్రం మార్పు రావట్లేదంటున్నారు ప్రజలు. వర్షాకాలం వచ్చేసిన నేపథ్యంలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూడిక పనులు చేపట్టాలని జనం కోరుతున్నారు. మెదక్ కల్లర్ల కేసులో 21 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు ఎస్పీ బాలస్వామి. అక్రమ అరెస్టులు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. తాము ఎవరికీ అనుకూలంగా వ్యవహరించట్లేదని, అల్లర్లకు కారణమైన వారిని గుర్తించి అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం మెదక్లో ప్రశాంత వాతావరణం ఉందని, చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని సూచిస్తున్నారు ఎస్పీ.